ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాకాహార ర్యాలీని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పాట్నీ సెంటర్ నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో శాకాహారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాకాహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని తలసాని తెలిపారు. అందరూ శాకాహారం తీసుకొని తమ ఆరోగ్యాన్ని పతిలంగా కాపాడుకోవాలని తలసాని పిలుపునిచ్చారు. భాగ్యం అనేటువంటి సూత్రాన్ని పాటిస్తూ ఈ రోజు జంతువులను కూడా రక్షించడానికి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మేధావులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు పూర్తిగా నాన్ వెజిటేరియన్ మానేసేయండి, శాకాహారమే తీసుకోండి, మరి బ్రహ్మాండమైనటువంటి కూరగాయలు ఆకుకూరలతోని మీ ఆరోగ్యం బాగుంటుంది, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా బ్రహ్మాండంగా తీసుకోవాలనేదే మరి డాక్టర్స్ కూడా ఇచ్చేటువంటి సజెషన్స్. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు పరిగణనలోకి తీసుకొని డెఫినెట్గా మనందరం కూడా శాకాహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెజిటేరియన్ వలన ఎన్నో విధాలుగా మనకు మేలు జరుగుతుంది. ఒక అవేర్నెస్ కార్యక్రమం కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు వెజిటేరియన్ వలన ఉన్నటువంటి లాభాలు, శాకాహారం వలన ఉన్నటువంటి లాభాలని మనం తీసుకోవడమే కాకుండా మన ఇరుగు పొరుగు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు తీసుకునేటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం శ్రావణ మాసంలో తీసుకోవడం నిజంగా శుభపరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చిందంటేనే వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా మరి ఎక్కడ చూసినా కానీ పూజలు, దేవుళ్ళు, గుళ్ళు ఎక్కడ చూసినా ఈ నెలపాటు కూడా అదే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా శుభపరిణామం అని చెప్పి